శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. విజయ్ తో రిలేషన్ రూమర్స్ పై త్రిష నుంచి షాకింగ్ రియాక్షన్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో త్రిష ఒక ఆసక్తికర పోస్ట్ పెట్టారు. తన పెంపుడు కుక్కను ఫోటోలో పెడుతూ రూమర్స్ కు కౌంటర్ ఇచ్చారు. ఇక నా పర్సనల్ లైఫ్ లో జోక్యం చేసుకునేందుకు దీనికి మాత్రమే అనుమతిస్తా అన్నట్లు త్రిష మీనింగ్ వచ్చారు రాశారు. ద ఓన్లీ నోస్ ఐ అలో ఇన్ మై బిజినెస్ అంటూ కూడా త్రిష రాసుకొచ్చారు. అంటే వాసన పసిగట్ట, అంటే తన లైఫ్ లో ఒకళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అన్న వాసన చూస్తూ ఉంటారు కదా, కేవలం ఈ కుక్కను మాత్రమే నేను అనుమతిస్తాను, నా జీవితంలో ఏం జరుగుతుందని వాసన పసిగట్టేందుకు తెలుసుకునేందుకు అంటూ కూడా త్రిష అయితే రాసుకొని రావడం జరిగింది. ఇక దీంతో కూడా త్రిష మీద పలు రకాలుగా కూడా వార్తలు బయటకు వస్తున్నటువంటివి, ఇవన్నీ కూడా రూమర్స్, ఇవన్నీ కూడా రాస్తున్నటువంటి దాని మీద అయితే తాను పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే కనుక త్రిష గురించి ఏ విషయమైనా కానీ, లేకపోతే తన లైఫ్ లో జరుగుతున్నటువంటి ఏ విషయమైనా కానీ ఇండైరెక్ట్ గా కూడా త్రిష కౌంటర్ ఇస్తూ ఇదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో రాసుకొస్తూ ఉన్నారు. విజయ్ విన్ అయిన తర్వాత అయినా కానీ, లేకపోతే విజయ్ విన్ అవుతారని తనకు సమాచారం అందిన తర్వాత కానీ, అంతకు ముందల తాను రాసినటువంటి ఒక పోస్ట్ కానీ, ఒక కేవలం ఒక క్షుణ్ణంగా ఒక నిక్షిప్తంగా రాస్తారు, ఒక లైన్ మాత్రమే త్రిష రాస్తారు. లవ్ ఈజ్ లౌడ్ అంటూ కూడా విజయ్ విన్ అయిన తర్వాత తను రాయటము, ఈ రకంగా కూడా అసలు త్రిష ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ ఎంత ఆసక్తికరంగా మారిందంటే అసలు త్రిష ఏం పోస్ట్ చేస్తున్నారు, త్రిష ఏం రాసుకొస్తున్నారు, ఎందుకంటే ప్రతి దాని వెనుక ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ కుక్కను, తన పెంపుడు కుక్కని పోస్ట్ చేస్తూ త్రిష రాసినటువంటి దాని మీద కూడా గాసిప్ రాయలకు త్రిష పరోక్షంగా పంచివేసిందని చెప్తున్నారు. సోషల్ మీడియాలోనైతే ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. పరోక్షంగా ట్రోలర్స్ నోరు ముయించేందుకే త్రిష ఈ పోస్ట్ పెట్టారంటూ కూడా ఇప్పుడు ఈ పోస్టు గురించి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పోస్టు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఇక త్రిష పోస్ట్ మరి నిజంగానే గాసిప్ రాయలను ఉద్దేశించేనా ఏంటన్న డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, ఇటు విజయ్ అదే విధంగా త్రిష వీళ్ళిద్దరు రిలేషన్షిప్ మీద వస్తున్నటువంటి వార్తలకు గానేనా ఇప్పుడు త్రిష ఈ పోస్ట్ పెట్టింది అనుకోవచ్చా? నేను తమిళనాడు రాజకీయాల్లో త్రిష వ్యవహారం రోజు రోజుకు ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. మరోపక్క ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి త్రిష పేరు తమిళనాడు రాజకీయాల్లో మారుమోగుతుంది. మరోపక్క ఎన్నికల తర్వాత, తమిళనాడు ఎన్నికల తర్వాత విజయ్ ఈ ఎన్నికల్లో గెలవడం, ఎన్నికల ఫలితాల రోజునే త్రిష పుట్టినరోజు కావడం, నేరుగా తిరుమల నుంచి నేరుగా విజయ్ ఇంటికి చేరుకోవడం, విజయ్ కి కంగ్రాచులేషన్ చెప్పడం, మరోపక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా విజయ్ చెప్పడం, ఇవన్నీ గతంలో జరిగిన విషయాలు గతంలో విదితమే. అయితే ఇక్కడ ప్రధానంగా త్రిష ఎన్నికలకు ముందు జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం, ఇటీవల హీరో అజిత్ తల్లి మరణించడంతో అక్కడికి ఇద్దరు వెళ్ళడం కూడా ఇటు తమిళనాడు రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ, తన భార్యకు విడాకులు మంజూరు కాకముందే త్రిషతో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజన్లు మండిపడిన నేపథ్యం చూసాం. ఎన్నికలకు ముందు కూడా త్రిష పార్టీలో కీలక పాత్ర పోషిస్తారు. ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులకు టికెట్లు ఇప్పించారు. టీవీకే తెర వెనుక వ్యూహకర్తగా త్రిష ఉన్నారనే ఊహాగానాల పైన కూడా గతంలో తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఎన్నికల ముందు ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడం, ఇటీవల ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ త్రిషను వెంటేసుకుని ఆయన అజిత్ తల్లి మరణించడంతో అజిత్ ను పరామర్శించడానికి వెళ్ళడంతో మరోసారి మొత్తం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. మరోపక్క త్రిష చేసిన ఒక పోస్ట్ కానీ, త్రిష చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కానీ ఒకసారి మనం గమనిస్తే నేరుగా ఏదైతే తన వ్యక్తిగత జీవితం పైన కానీ, తన జీవితం పైన కానీ ఎవరు మాట్లాడే హక్కు లేదు, కేవలం తన పెంపుడు కుక్కను పోస్ట్ చేసి కేవలం పెంపుడు కుక్కకు మాత్రమే హక్కు ఉంది అనేలాగా ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఎవరి వ్యక్తిగత వ్యవహారాల్లో నేను వేలు పెట్టలేదు, నా వ్యక్తిగత వ్యవహారాల్లో కానీ, నా పర్సనల్ లైఫ్ లో కానీ వేరే వారికి వేలు పెట్టే అవకాశం లేదు, కేవలం తన ఇంటి పెంపుడు కుక్కను మాత్రమే అనుమతిస్తాను అంటూ ఆమె చేసిన ట్వీట్ ఇప్పుడు ఒక చర్చానీయాంశమైంది. అదేవిధంగా నేరుగా గాసిప్ రాయాలకు కూడా ఏదైతే త్రిషకు ఇటు విజయ్ కి మధ్య ఉన్న రిలేషన్ పైన కూడా పలు రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె నేరుగా గాసిప్ రాయాలకు కూడా ఇదొక హెచ్చరిక అని
స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే పరోక్షంగా తనకున్న రిలేషన్ ఏంటి, తనకు లవ్ ఈజ్ ఆల్వేస్ లవబుల్ అంటూ ఆమె చేసిన ట్వీట్లు కానీ ఇలాంటి వ్యవహారాల పైన నేరుగా ఆమె స్పందించారు. ఏదైతే విమర్శకులుగా నోళ్లు మూయించారు. మరోపక్క నేను ఎవరి వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోనప్పుడు నా వ్యక్తిగత జీవితంలోకి ఎందుకు జోక్యం చేసుకుంటారంటూ త్రిష ప్రశ్నించిన విధానం కూడా మనం ఇక్కడ స్పష్టంగా చెప్పొచ్చు. ఇది మాత్రమే కాదు కిరణ్, ఇప్పుడు త్రిష అంటే విజయ్ త్రిష రిలేషన్షిప్ గురించి కొన్ని రూమర్స్ బయటికి రావటం కానీ బయట మాట్లాడుకోవటం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా త్రిష తన ఇన్స్టాగ్రామ్ లోనే ప్రతి దానికి సమాధానం ఇస్తూ ఉన్నారు. కేవలం ఒక లైన్ మాత్రమే తాను రాసుకొస్తారు కానీ దాని వెనక ఎంతో అర్థం వచ్చేలా కూడా తాను మాట్లాడుతూ లైన్స్ లో పోస్ట్ చేస్తారు. త్రిష ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఎక్కడ సోషల్ మీడియా అకౌంట్లైనా ఆమె ఒక లైన్ తోనే ఒక లైన్ మాత్రమే రాస్తారు. దాని వెనక ఉన్న అర్థం, దాని వెనక ఉన్న పరమార్థం చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే ఆమె ప్రేమ పైన ఎక్స్ప్రెస్ చేసిన అంశాలు కానీ, ఆమె వ్యక్తిగత జీవితం పైన వ్యక్తం చేసిన అంశాలు కానీ, విజయ్ తో ఉన్న తనకున్న రిలేషన్ కానీ వేరెవరికి మాట్లాడే హక్కు లేదు. అంటే ఆమె నేరుగా ట్రోలర్స్ నోరు మోపించడమే కాకుండా నేరుగా ట్రోలర్స్ పైన ఎదురుదాడి చేసిన నేపథ్యం కూడా చూస్తాం. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ త్రిష అంశం పదే ఎందుకు చర్చ వస్తుంది అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు, ఎన్నికలకు ముందు కూడా టీవీకేలో త్రిష కీలక పాత్ర పోషిస్తుంది, పలువురికి ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిందనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో ఎక్కడ కూడా త్రిష ప్రచారం చేయలేదు. త్రిషను ఎక్కడ కూడా టీవీకే పార్టీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎన్నికల తర్వాత కూడా విజయ్ 4వ తేదీ ఏదైతే కౌంటింగ్ మే 4న కౌంటింగ్ ముగియడం, ఆ రోజు ఫలితాలు రావడం, ఫలితాలు వచ్చిన రోజు త్రిష బర్త్డే కావడం కూడా తనకు డబల్ బోనస్, తనకు డబల్ హ్యాపీ అంటూ ఆమె చేసిన పోస్ట్ కూడా వైరల్ అయింది. అదేవిధంగా తిరుమల నుంచి నేరుగా విజయ్ నివాసానికి చేరుకోవడం, అక్కడ విజయ్ కి కంగ్రాచులేషన్ చెప్పడం, విజయ్ బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం, వీటినన్నిటి తర్వాత విజయ్ ప్రమాణ స్వీకారం నేరుగా త్రిష హాజరయ్యారు. త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన తర్వాత కూడా ఆమె పైన ఇటు టీవీకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయాలకు చర్చ చేస్తుంది. ఇవన్నీ ఒక కోణంలో జరుగుతున్న సమయంలో ఇటీవల కాలంలో గత 2 రోజుల క్రితం ఏదైతే హీరో అజిత్ తల్లి మరణించడంతో అక్కడికి విజయ్ త్రిష కలిసి వెళ్ళడం కూడా రాజకీయాల్లో ఒక చర్చనీయాంశమైంది. అయితే ఇక్కడ ట్రోలర్స్ పైన కూడా ఆమె నేరుగా తన వ్యక్తిగత జీవితం, తన ప్రేమ పైన మాట్లాడే హక్కు ఎవరికి లేదంటూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే వీరిద్దరి వ్యవహారానికి ఇప్పటిలో చెక్ పడే అవకాశాలు కనపడలేదు. ఎందుకంటే విజయ్ కి అటు విడాకులు మంజూరు కావాల్సిన నేపథ్యం ఉంది. సంగీతకు విజయ్ కి మధ్య ఉన్న ఆ విడాకుల చెంగల్పట్టు కోర్టు, ఫ్యామిలీ కోర్టులో ఉన్న విడాకుల అంశం కొలిక్కొచ్చే అవకాశం ప్రస్తుతానికి లేనప్పటికీ కొంత సమయం పట్టే అవకాశం. ఈ పరిణామాల కాలంలో, ఈ మధ్య కాలంలోని ఈ త్రిష చేసే కామెంట్స్ కానీ, త్రిష సోషల్ మీడియా ద్వారా చేసే పోస్టులు కానీ అటు రాజకీయ వర్గాల్లో కాకుండా సినీ వర్గాల్లో అత్యంత చర్చనీయాంశమైనవి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక త్రిష చేసే ప్రతి పోస్టు వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. తాను ఏం మాట్లాడినా కానీ దాని వెనుక ఒక అర్థం ఉంటూ ఉంది. ప్రతి దానికి కూడా ఏదో ఒక దాన్ని ఉద్దేశిస్తూనే తాను పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు గాసిప్ రాయిళ్లకు చెక్ పెట్టేలాగే త్రిష పోస్ట్ అంటూ, అందుకని తన కుక్కను పోస్ట్ చేస్తూ కూడా ద ఓన్లీ నోస్ ఐ అలో ఇంటూ మై బిజినెస్ అంటూ కూడా దీన్ని పోస్ట్ చేయడం జరిగింది. సో దీంతో ఇప్పుడు మరొకసారి త్రిష చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.